కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం బ్రౌన్పేట నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారి ఆర్థిక సహాయముతో సుమారు 7 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఛాయ్ రాస్తా షాపును మెప్మా సీఎంఎం హుస్సేన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొన్నారు. డ్వాక్రా గ్రూపులకు ప్రభుత్వం అందించేటువంటి ఆర్థిక సహాయంతో డ్వాక్రా మహిళలు ఏదో ఒక వ్యాపారాన్ని చేసుకునే క్రమంలో ఈ యొక్క షాపును ఏర్పాటు చేయడం జరిగిందని హుస్సేన్ అన్నారు. ఇటువంటి వ్యాపారాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కుటుంబాన్ని ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా పోషించుకునే అవకాశం ఉంటుందని డ్వాక్రా మహిళలు అన్నారు. అదేవిధంగా సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయం ద్వారా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసుకున్న సొంత వ్యాపారాలపై కమిషనర్ శ్రీవిద్య మీడియాతో మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమంలో సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య, సామర్లకోట టీడీపీ పట్టణ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్, జనసేన పట్టణ అధ్యక్షులు సరోజా వాసు, మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, టీడీపీ నాయకులు అరబాల కుమారస్వామి, ఇతర కూటమి నాయకులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఇదిగో నాయన కాకినాడ నియోజకవర్గం నాయన ఎంపీ గారిని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా డీసీసీ చైర్మన్ గారిని బట్టి స్తోత్రాలు తండ్రి. పెద్ద వరకు ఎమ్మెల్యే గారిని బట్టి నాయన నాయకులు పీడీఎఫీ అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నాయన షాపు సహాయం చేస్తున్నాం. సంజయ్ ఫ్రెండ్ రండి. సర్వే పెట్టించారు. పెట్టుంటే దాన్ని కూడా తీసేసి కొత్త దాంట్లో కాంపౌండ్ కట్టించారు. ఒకసారి ఎలా చూడండి ఒకసారి సార్ బాబు గారు చెయ్యాలి. కళ్యాణ మండపానికి ఇచ్చాను కదండి. ఇచ్చాను మీకు 5 లక్షల ప్రభుత్వం ఎక్కడ తీసుకెళ్ళారు అడగండి. మీరు కరెక్ట్గా పేరు చెప్పారు తీసుకెళ్ళారు కనుక్కోండి. కాదు క్లారిటీ ఏంటంటే డౌన్లోడ్ చేసుకున్నారు. ఇలా వెనక్కి తిరగండి. అది కనుక నేను ఎత్తలే వెళ్ళండి మీరు. ఓకే వాయిస్ ఇచ్చింది చిన్న. ఈరోజు మనకి సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి ఒక మహిళా వ్యాపారవేత్తగా ఉండాలని లక్ష్యంగా మన ఏపీ గవర్నమెంట్ కొన్ని మెప్మా ద్వారా కొన్ని బిజినెస్ ఎంకరేజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన మున్సిపాలిటీలో ఈరోజు బ్రౌన్పేట సెంటర్లో దగ్గరలో ఛాయ్ రాస్తా అనేది ఓపెన్ చేయించాము. దానికి ఆల్మోస్ట్ 5 lakhs లోన్ కూడా మనము మెప్మా ద్వారా ఇప్పించగలిగాము. అదే కాకుండా 2 ఎగ్ కార్డ్స్ అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు
జరిగింది. ఇవన్నీ చేయడానికి ఒకటే మన గవర్నమెంట్ ఉద్దేశం ఒకటే, ఎందుకంటే మహిళలు ఇప్పటి వరకు బయటికి రావాలి, ఎంపవర్ అవ్వాలి, వాళ్ళు జాబ్స్ రావాలి అనే లక్ష్యంతో ముందుకు సాగాము. ఇప్పుడు ప్రస్తుతం న్యూ ట్రెండ్ ఏంటంటే ప్రతి మహిళ వ్యాపారవేత్త అవ్వాలి, వాళ్ళు తిరిగి కొంతమందికి జాబ్స్ ఇచ్చే స్థితికి ఎదగాలనే లక్ష్యంతో ఇలా ప్రతి మహిళల ద్వారా బిజినెస్ యూనిట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీస్ని ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకొని ముఖ్యంగా మన సామర్లకోటలో 3